హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక చాణక్య నీతి కథను చదివానండి. అది నాకు చాలా బాగా నచ్చింది. మీతో షేర్ చేసుకుందామని చెప్పి. అయితే ఒక లేడీ ఉంటుందనమాట. అది నిండు గర్భిణి. దానికి ప్రసవ సమయము దగ్గరికొస్తుందనమాట. ఆయాసపడుతూ, ఆయాసపడుతూ దానికి అనుకూలమైన ప్లేస్ కోసం వెతుక్కుంటూ వస్తుందనమాట. ఒక చోట దానికి ఒక పచ్చటి గడ్డితోటి కూడినటువంటి మైదానంలాగా కనిపిస్తుంది. దాని పక్కనే ఒక నది కూడా ఉంటుందనమాట. అయితే ఈ లేడీ ఏం చేస్తుందంటే, ఈ ప్లేస్ తనకి అనుకూలంగా ఉంది అని నిర్ణయించుకుంటుంది. కానీ అక్కడ కొంచెం దూరంలో ఒక సింహము దీన్ని వేటాడడానికి, దీన్ని చంపేయడానికి పొంచి ఉంటుంది. అంతేకాకుండా చాలా పెద్దగా వర్షము రావడానికి ఉరుములు, మెరుపులు అవన్నీ కూడా వస్తున్నాయి. చాలా మబ్బు పట్టి ఉంటుందనమాట. అంతేకాకుండా ఒక వేటగాడు కూడా ఈ లేడీని చంపడానికి గురిపెట్టి రెడీగా ఉంటాడనమాట. అయితే ఇవన్నీ చూసినటువంటి లేడీ మానసిక పరిస్థితి అయితే ఎట్లా ఉండాలి? మనం అనుకుంటే దాన్ని భయపడుతూ ఉండాలి కదా! కానీ లేడీ ఆ సమయంలో ఏ మాత్రం భయపడకుండా కేవలం ఒకదాని మీద మాత్రమే దాని శ్రద్ధంతా, దాని ఆలోచనంతా ఉంది. ఏంటది? తనకి పుట్టబోయే బిడ్డ, తన ప్రసవం గురించి. ఈ విధంగా అనుకుంటూ లేడీ బాగా నొప్పులు వస్తూ ఉంటాయి. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఏమైతుందంటే అక్కడ ఒక ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి ఒక పెద్ద పిడుగు పడుతుంది. పిడుగు పడేసరికి అక్కడ ఉన్నటువంటి పచ్చిక మొత్తం కూడా మంటలతోటి ఇటు లేడీ వైపు ఉరికి రావడము, ఆ మంటలు ఉరికి రావడం జరుగుతూ ఉంటుంది. అయినా కూడా లేడీ వాటిని ఏది కూడా పట్టించుకోదనమాట. కేవలం తన పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే అది ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలోగా ఒక పెద్ద ఉరుము ఉరుముతుంది, మెరుపు మెరుస్తుంది. ఈ మెరుపు ఒక వెలుగు అనేది అక్కడ ఉన్న నలుమూలలా వ్యాపిస్తుందనమాట. వేటగాడు ఈ లేడీకి గురి పెడతాడనమాట. గురి పెట్టేసరికి ఈ వచ్చినటువంటి ఉరుము శబ్దానికి లేటగాడు గురి తప్పి అది సింహానికి తాకుతుందనమాట. తర్వాత పెద్ద భారీ వర్షం వస్తుంది. భారీ వర్షం వచ్చేసరికి ఆ మంటలన్నీ కూడా ఆరిపోతాయి అన్నమాట. ఏకకాలంలో చూడండి, మంటలు ఆరిపోయినాయి, సింహం చనిపోయింది, వేటగాడి గురి తప్పింది కదా! ఈ వేటగాడి గురి వెళ్ళి సింహానికి తాకుతుందనమాట. ఈ గురి తప్పి లేడీకి తాకాల్సిన బాణము మన సింహానికి తాకుతుంది. ఈ విధంగా ఏకకాలంలో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి. లేడీ చక్కగా ప్రసవిస్తుంది. దానికి ఒక మంచి పిల్ల పుడుతుందనమాట. అయితే మిత్రులారా, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము ఏదైనా పని చేస్తున్నామంటే మన కాన్సంట్రేషన్ మొత్తం కూడా అదే పని మీద ఉండాలి. ఈ పక్క వాళ్ళు ఏమంటున్నారు, ఆ పక్క వాళ్ళు ఏమంటున్నారు, ఇట్లా జరిగితే ఎట్లా ఉంటుంది, అట్లా జరిగితే ఎట్లా ఉంటుంది, ఇట్లా పరి విధాలైనటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎంత మాత్రం పెట్టుకోవద్దు. నీవేదైనా పని చేయాలనుకుంటే కేవలం నీ మొత్తం అటెన్షన్ అంతా కూడా ఆ పని మీదనే కనుక నువ్వు పెట్టినట్టయితే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. చాలా మంచి కథ, చాలా మంచి నీతి కదండి. ఎలా ఉంది మీకు? థ్యాంక్ యూ.